సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబక దేవి నారాయణ నమోస్తే. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి స్త్రీలకు ప్రత్యేకించి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా వారి యొక్క స్వభావం, వారి తత్వం, వారి గుణం అన్ని కూడా తెలుసుకొని దాని ద్వారా వారు ఏ విధంగా ప్రవర్తిస్తే వాళ్ళకి మంచి యోగదాయకంగా ఉంటుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ప్రత్యేకించి చంద్ర స్వభావం కలిగి ఉంటారనమాట. వీరు ఎక్కువగా కూడా 10 మందికి సహాయం చేయాలి, ఆధ్యాత్మికమైన మార్గంలో నడవాలి, అందరికీ కూడా మంచి చేయాలి అనే ఎక్కువగా కూడా ధ్యాస ఉంటుందన్నమాట. మంచి చేయాలి అనే ఆలోచనతో చాలా మంది కూడా ముందడుగు వేయడం జరుగుతూ ఉంటుంది. అయితే జాతకంలో మంచి గ్రహస్థితులు అన్ని అనుకూలం ఉన్నప్పుడు అన్ని మంచి జరుగుతుంది. కానీ గ్రహాలన్నీ కూడా వ్యతిరేక స్వభావంగా ఉన్నప్పుడు అన్నిట్లో కూడా వ్యతిరేకమైన ఆలోచనలు ఉండడం, రివర్స్ లో ప్రవర్తించడం, చెప్పింది ఎవరు కూడా వినకపోవడం, మానసికంగా ప్రతి దానిలో కూడా మానసికమైన వ్యధ ఎక్కువ ఉండటం ఇలాంటివి జరుగుతుంది. అంటే 2 విధాలుగా కూడా జాతకంలో గ్రహస్థితులు పరిశీలించిన దాన్ని బట్టే అర్థమవుతుంది అనమాట. అసలైతే వీళ్ళు చాలా మంచి స్వభావం కలిగిన వారు, కానీ జాతకంలో గ్రహాలు మంచి స్థితిలో లేకపోతే ఇబ్బంది రకంగా ఉంటుంది. మరి వీరికి వ్యాపారంగా, ఉద్యోగపరంగా వీరు ఏది చేస్తే అనుకూలంగా ఉంటుందో మనం చూస్తే వీరికి ప్రత్యేకించి ఇప్పుడు జరుగుతూ ఉన్న దాన్ని బట్టి ఒకప్పుడు దానికి చాలా తేడా ఉంటుందన్నమాట. ఎందుకంటే బుధుడు సంచారం అనేది, బుధ స్థితి అనేది చాలా వ్యతిరేక స్వభావంగా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. అది వక్రించటం అంటారు, లేదంటే ఒక్కొక్కసారి మంచి స్థితిలో జరుగుతూ ఉంటుంది. వీరికి చూసుకుంటే కనుక కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం ఈ సప్తమ స్థానంలో ఈ యొక్క బుధగ్రహ సంచారం జరుగుతుంది. సప్తమ స్థానంలో బుధుడు ఉండటం వల్ల చాలా మంచి యోగదాయకంగా ఉంటుంది, మంచి స్థితి కలుగుతుంది. బిజినెస్ ఉందో అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తూ ఉంది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్నిట్లో కూడా మంచి అవకాశాలు లభిస్తాయన్నమాట. అయితే వీరికి ఈ యొక్క అన్ని రంగాల్లో కూడా మంచి ప్రాముఖ్యత కలిగి ఉంటారు. ఎక్కువ శాతం అన్నిటికీ కూడా మించి బిజినెస్ మైండ్ ఎక్కువగా ఉండటం, మంచి ఆలోచన ఉండటం, ఏదైనా సరే పెద్ద పెద్ద రంగాల్లో సిఏగా ప్రయత్నించి మంచి జాబ్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఖచ్చితంగా కూడా వీరికి అన్నిట్లో కూడా మంచి జరుగుతుంది. అయితే వీరికి వచ్చే అవకాశం ఎలా ఉంటుందంటే, సహజంగా వీరిది చంద్ర స్వభావం. వీరికి జరగబోయేవంతా కూడా సప్తమ స్థానంలో బుధుడు ఉండటం వల్ల వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్నిట్లో కూడా కొద్దిగా అన్ని అనుకూలంగా సూచించిన, అన్ని అనుకూలమైనది వచ్చిన భర్త సంబంధించిన విషయాల్లో ఒక్కొక్కసారి సఖ్యత లేకపోవడం, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సహజంగా సప్తమంలో బుధుడు ఉండటం వల్ల, బుధుడు అనేది చాలా యోగ్యం, కానీ సప్తమంలో ఉండటం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైన ఆలోచన ఉంటుంది. జాతకంలో బుధుడు బాగుంటేమో వీళ్ళిద్దరూ ఇక్కడి నుంచి చాలా మంచిగా ఉంటారు. 25వ తారీఖు జనవరిలో బుధుడు మారడం జరిగింది కనుక ఎప్పుడైతే ఈ బుధుడు మార్పు జరిగిందో ఇప్పటి వరకు కూడా ఉద్యోగాల్లో ఆటంకాలు కలగడం, ఉద్యోగంలోనే ప్రమోషన్ రాకుండా ఆపేయడం, ఉద్యోగ సమస్యలు ఎక్కువ ఎదురవడం ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఇక నుంచి కూడా అన్ని కూడా అనుకూలత సూచిస్తూ ఉంది. ఎంత అనుకూలంగా ఉన్నా బుధుడు జాతకంలో బాగాలేకపోతే ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది రకంగా ఉందన్నమాట. అన్ని విధాలుగా కూడా మంచి శుభసూచకంగా ఉంది. దాని ద్వారా అన్నిట్లో కూడా మంచి యోగదాయకంగా ఉందన్నమాట. వీరికి ప్రత్యేకించి సోమవారం, ఆదివారం మంచి యోగదాయకంగా ఉంటుంది. గురువారం, అదేవిధంగా శుక్రవారం కూడా వీరికి యోగదాయకంగా ఉంటుందన్నమాట. ఈ 4 రోజులు కూడా ఏదన్నా అనుకుంటే కనుక ఖచ్చితంగా నెరవేరుతుంది, మంచి యోగదాయకంగా ఉంటుంది. అయితే వీరికి ప్రత్యేకించి ఇప్పుడు అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం నుంచి నవమ స్థానంలో వెళ్తూ ఉంది. అదేవిధంగా అష్టమ స్థానంలో శుక్ర శని కలయికతో ఉంది కాబట్టి కొద్దిగా భార్య తరపున నుంచి, భర్త తరపున నుంచి కొద్దిగా వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది. ఉద్యోగం చెయ్యొద్దు, వ్యాపారం చెయ్యొద్దు, ఇది లాస్లో వస్తుంది, మనం మోసపోతున్నాము, ఇలాంటివి ప్రతిదానికి కూడా వ్యతిరేకత అనేది కనపడుతూ ఉండటం వల్ల మీరు ఏదైతే పని అనుకుంటారో దానిలో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. వ్యాపార పరంగా అవ్వచ్చు, ఉద్యోగ పరంగా అవ్వచ్చు, ఈ విధంగా ఉంటుంది. ఈ వారం చెప్పాను కదా, గురువారం, శుక్రవారం, ఆదివారం, సోమవారం ఈ 4 వారాల్లో మీరు ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతారు, మంచి విజయం సాధిస్తారు. ఎంత ప్రయత్నించినా విఫలమవుతే గనక ఈ వారాల్లో గనక ఖచ్చితంగా కూడా మంచి ఫలితం ఉంటుంది, అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. వీరికి మంత్ పరంగా చూసుకుంటే ఫిబ్రవరి, మార్చ్ ఈ రెండు మాసాలు కూడా కొద్దిగా అన్నిట్లో కూడా
చేసే వ్యాపారమందు అవ్వచ్చు, ఉద్యోగమందు అవ్వచ్చు, కొద్దిగా ప్రారంభ దశలో ఉంటుందన్నమాట. తర్వాత నుంచి మళ్ళీ మంచిగా అందుకుంటుంది. వ్యాపార పరంగా అవ్వచ్చు, ఉద్యోగ పరంగా అవ్వచ్చు, ఏ ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతారు. కొద్దిగా సమస్య ఎప్పుడుందంటే దంపతుల మధ్య వీరిద్దరికి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ యొక్క 3 నెలలు చూసుకుంటే కనుక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు దంపతుల మధ్య ఒక విచిత్రమైన సంఘటన ఏర్పడి ఒకరినొకరు విమర్శించుకోవడం, ఒకరినొకరు అనవసరమైన మాటలతో దూషించుకోవడం ఇలాంటివి జరుగుతుంది. కనుక తర్వాత నుంచి మంచి రోజులు ఉన్నాయి. ఈ 3 నెలలు మౌనంగా వహించాలి. ఒకరితో అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండాలి. అనవసరమైన చర్చలు పెట్టకుండా ఉండాలి. అనవసరమైన ఆలోచనలు కానీ స్థితి కానీ కలగకుండా ఉండాలి. ఈ యొక్క 3 మాసాలన్నమాట. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ చూసుకుంటే కనుక వీరికి మార్పులు చాలా అధికంగా ఉన్నాయి. ఒకటేసారి యోగం కనపడుతూ ఉంటుంది. ఒకటేసారి మరి వీరు 2 అవకాశాలు వస్తాయి. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. 2 అవకాశాలు వస్తాయి. ఒకటి మంచి స్థితి కలగడం, మంచి యోగ్యం రావడం, మంచి స్థితిలో లాభం రావడం ఇలాంటివి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే రాహు ప్రభావం చేత శని రాహు కలయికతో ఉండటం వల్ల సడన్ గా వచ్చిన అవకాశాలన్నీ కూడా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడొద్దు ఇంకొక దగ్గర వ్యాపారం చేయమనో, ఇక్కడొద్దు ఇంకో చోట ఉద్యోగం చేయమనో, అంటే మనం చేసే దానిలో వాళ్ళు వ్యతిరేకంగా కొద్దిగా రాహు ప్రభావం రివర్స్ లో ప్రవర్తించడం వల్ల మనకు వచ్చిన అవకాశాలన్నీ కూడా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కనుక ఇది ఒక్కటి జాగ్రత్తలు పడితే కనుక మీకు అన్నిట్లో విజయం సాధించచ్చు అనమాట. మీకు అన్నిట్లో కూడా బాగుంటుంది. మీకు అన్నిట్లో కూడా మంచి యోగదాయకంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాలు ఎవరేంటి, ఎవరి పరిస్థితి ఏంటి, లేదంటే మనకి ఎవరో పుల్ల పెడుతూ ఉండటం కానీ, మనల్ని ఎవరో ఇబ్బంది పెడుతూ ఉన్న వాళ్ళు మీకు తెలియడం జరుగుతుంది. వీళ్ళంటూ మీకు ఖచ్చితంగా వీళ్ళు విమర్శిస్తున్నారో, వీళ్ళే మనకి శత్రువులు అనేది పాయింట్ మీకు అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలలు మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన రోజులు, మంచి యోగదాయకమైన రోజులు. అయితే చాలా మంది కూడా ఏమండి మనకి ఉగాది నుంచి కదండి తెలిసేది అంటారు. వాస్తవంగా ఇప్పుడు జనవరి నుంచి బుధుడు, శుక్రుడు మారుతూ ఉన్నాడు కనుక 3 నెలలకి మనకి ప్రత్యేకించి కొన్ని గ్రహస్థితులు మారుతూ ఉన్నాయి. దాంతో పాటుగా 29వ తారీఖు శనివారం అమావాస్య రోజు ఈ యొక్క గ్రహం శనిగ్రహం ముందడుగు వేస్తూ ఉంది. అది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. ఖచ్చితంగా కూడా మన జీవితంలో మార్పైన రోజు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి ఆ రోజు అని చెప్పచ్చు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతూ బయటపడ్డారు. వాస్తవం అది. ఎందుకంటే శని ప్రభావం చేత ఎక్కడికి వెళ్ళినా నవ్వులు పాలవ్వడం, ఎంత మంచి చేసినా అర్థం చేసుకోలేకపోవడం, ఎంతైనా సరే వ్యతిరేకత ఎదురవడం ఇలాంటివన్నీ చాలా జరిగాయి. కానీ ఇక నుంచి అవేవి జరగవన్నమాట. శని ముందడుగు వేయడం వల్ల మనకి ముందు ఒక మార్గం లభిస్తుంది, మంచి మార్గం లభిస్తుంది. చెప్తున్నాను కదా, శని రాహుతో కలవడం వల్ల 2 మార్గాలు వస్తాయి. ఆ 2 మార్గం మీ చేతిలోనే ఉంటుంది. అది జాగ్రత్త పడితే కనుక మీది ఖచ్చితంగా కూడా విజయం సాధించచ్చు అనమాట. సహజంగా వీరికి దోషాలు చూసుకుంటే కనుక ఎవ్వరికి కూడా మాతృదోషం కానీ, మాతృశాపం కానీ, మాతృ ప్రభావం కానీ, మాతృ సంబంధమైన వర్గదోషం కానీ ఇలాంటివి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. వీరికి అష్టమ స్థానంలో కనుక ఈ యొక్క గ్రహ సంచారం జరుగుతూ ఉంటే, ఇప్పుడు శుక్రుడు శని జరుగుతుంది. భర్త సంబంధించిన అన్నిట్లో కూడా అనుకూలత ఉండదు, వ్యతిరేకత ఉంటుంది అన్నాను కదా. ఇవన్నీ కూడా అష్టమ స్థానం బట్టే ఉంటుంది అనమాట. 8వ స్థానంలో మొన్నటి వరకు కూడా శని గ్రహచారం సంచరిస్తూ ఉంది. శని గ్రహం అనేది జరుగుతూ ఉంది. 9వ స్థానంలో వెళ్ళబోతుంది. కాబట్టి వీళ్ళకి అంత మంచి జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మీకు ఉన్న దోషం ఏంటిదయ్యా అంటే మాతృదోషం, మాతృశాపం, పితృ సంబంధమైన దోషం ఇలాంటివన్నీ కూడా మీ జాతకంలో తెలుస్తాయన్నమాట. మనకి ఒక్కొక్క జన్మ ఒక్కొక్క కారకం, ఒక్కొక్క రాశి ఒక్కొక్క దోషాన్ని తెలుస్తుంది. వీరు ప్రత్యేకించి మాతృ సంబంధమైన విషయాల్లోనే తెలుస్తుంది ఎక్కువగా కూడా. అయితే వీరి స్నేహభావం కానీ, మిత్రభావం కానీ, శత్రుభావం కానీ ఇవన్నీ కూడా వీరికి తొందరగా తెలుస్తాయి అన్నమాట. సహజంగా వీరికి దృష్టి దోషం మనం గమనిస్తే కనుక తొందరగా దృష్టి ఎంబడే ఎఫెక్ట్ అనేది తగులుతుంది. ఎక్కడికన్నా వెళ్ళినా తొందరగా నరదృష్టి కానీ, నరఘోష కానీ తొందరగా వీళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. అంటే వీళ్ళకి ఆ దృష్టి అనేది అర్థమైపోతుంటుంది. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడం కొద్ది కష్టంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వీరి యొక్క స్వభావం మానసికంగా లోపల ఒకటి బయటకి నటించరు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. అది కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నచ్చినా నచ్చకపోయినా వీళ్ళ ప్రవర్తనలో ఎటువంటి మార్పు ఉండదు.
కానీ మానసికమైన వ్యధ ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ యొక్క రాశి వారికి. కనుక గమనించుకొని అన్నిట్లో కూడా మీకు మంచి జరుగుతుంది. ఈ యొక్క దోషానికి సంబంధించిన ఏదన్నా పరిహారం కనుక మీరు చిన్న చితక దోషాలు ఉంటాయి, దాన్ని పరిహారం చేసుకుంటే మీకు అన్నిట్లో కూడా అనుకూలత లభిస్తుందన్నమాట. ఇక నుంచి అన్నిటికీ కూడా మంచి విజయం సాధించచ్చు అనమాట. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే మానసికమైన ఆరోగ్యం, అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మానసికమైన ఆలోచనలు ఎక్కువ ఉండటం, అదేవిధంగా కొద్దిగా ఇబ్బంది పరంగా ఉంటాయి అన్నమాట. మానసికమైన వ్యధులు అన్ని కూడా ఇవన్నీ మానసికమైన ఆలోచనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మెయిన్గా మనసుకు కొడుతూ ఉంటుంది ఏదైనా సరే. కొంతమందికి చూసుకుంటే ఊపిరి ఆడకపోవడం, జలుబు చేయడం, జలుబు చేస్తే తగ్గకపోవడం, ఇలాంటివన్నీ కూడా నిమోనియా ఈ ఈ కేటగిరీకి ఎక్కువగా వీళ్ళకి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించింది చంద్రుడు, అంటే మన జాతకంలో గనక ఏ గ్రహం అయితే బాలేదో అది ఖచ్చితంగా తెలుసుకొని దాని పరిష్కారం తెలుసుకుంటే కనుక మనది మంచి చెయ్యి, మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంది. ఎవరికైనా ఏదన్నా సమస్య ఉంటే కామెంట్ రూపంలో మీకు కనపడుతున్న ఈ యొక్క నెంబర్కి కాల్ చేయండి. మీకు అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.